A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లాలో 9,000 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం నందిగామ గ్రామంలో ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్లు ప్రారంభించిన వారికి 1 లక్ష రూపాయల బేస్మెంట్ పేమెంట్గా అకౌంట్లో జమ అవుతుందన్నారు. ఇప్పటి వరకు 2,005 మంది పునాదులు తీసుకున్నారని, మిగతా లబ్ధిదారులు త్వరగా పనులు ప్రారంభించారని సూచించారు. మార్చిలో మొదటి విడత ఇండ్లను పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు 2వ విడత ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రైతు వెంకయ్య విన్నవింపుతో కాలువ పనులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీఓ, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెకండ్ నుంచి కూడా వస్తుంది. అప్పుడు గురించి 5 ఏళ్ళు కూడా ప్లేయర్లు నిలబడుతుండే సార్. నిన్న నిలబడుతుండే ప్లేయర్లు అయిపోతే పూర్తింగ్ మొత్తం అక్కడ ఇప్పుడు 5 జరుగుతుంది సార్. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏర్పాట్లను సమీక్షించారు. 127 ఏళ్ల చారిత్రక హౌ లాక్ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వంపై 94 కోట్లతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటున్నారు. రేపు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొనరని, శంకుస్థాపన అనంతరం పర్యాటక అభివృద్ధిపై మాత్రమే మాట్లాడతారని అభిమానులు గమనించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి కేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయడం, నిడదవోలు కోట సత్యమంగళ టెంపుల్ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం, ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ 94,44,00,000 అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. వారి అందరూ ఆలోచనలు, ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. రేపు 26వ తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్టుకి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావడం, దాంతోపాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు రావడం, వారి ముగ్గురు చేతుల మీదుగా రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దశాబ్దాల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది ఒక కళ, ఎంతో మంది కృషి చేస్తున్నారు. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతో మంది కృషి చేసిన ఈ రోజున ఎవరు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మినీ లైబ్రరీని ఏర్పాటు చేశామని సబ్ రిజిస్టర్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు వేచి ఉండే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్, వెయిటింగ్ హాల్, చదవడానికి పుస్తకాలతో కూడిన లైబ్రరీ అందుబాటులో తీసుకువచ్చినట్టు తెలిపారు. మన కొల్లిపర మన కార్యాలయం అనే కవిత ప్రజలను ఆకట్టుకుంటోందని చెప్పారు. ఈ చర్యలతో ప్రజలు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు వినోదం, జ్ఞాన వృద్ధికి కూడా అవకాశం కలుగుతుందన్నారు.
ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం శ్రీమతి కరాటం రంగ నాయకమ్మ ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీని బుధవారం నియమించారు. ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి చర్యలపై చర్చించారు. రోగులకు వసతుల్లో లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ గ్రామాల్లో వైద్యుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆసుపత్రిలో వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుని వైద్యంలో విశ్వసనీయత పెంచాలని సూచించారు. నూతన కమిటీలో పలు శాఖలు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్యంగా కరాటం జయ శిరీష్ గారిని చైర్పర్సన్, శిరీష్ గారు మెంబర్, అలాగే శివాజీ చక్రవర్తి, కరాటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కరాటం సాయి గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి, స్టాఫ్స్కి, మీడియా మిత్రులకి, అలాగే గంగ గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ముట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనులకి, గిరిజనేతరులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 30 పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరటం రాంబాబు గారు, అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది. దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది ముట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీ ప్రజా వేదిక సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ ఆనపు రామకృష్ణ నాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏపీడీ శైలజ, డివిఓ సరుపా రాణి, ఏపీడీ రాధా, హెచ్ఆర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఎంపీపీ దీపమ్మ, ఎంపీడీఓ తిరుపతి రావు మరియు ఎంజీఎన్ ఆర్జీజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీపై చర్చించి పారదర్శకత, ప్రజల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించారు. మీరు మాట్లాడండి ప్రెసిడెంట్ గారు, మీరు పెద్దవాళ్ళు, మీకు గౌరవిస్తున్నాం. మీ పంచాయతీ గురించి మీరు మాట్లాడండి, మీకు ఆ హక్కు ఉంది. కానీ మిగతా పంచాయతీల గురించి మీరు మాట్లాడకండి. దయచేసి మీరు పదండి ప్లీజ్. మీరు పదండి, పోలీస్ పదండి, మీరు పదండి, గౌరవంగా పదండి. ముందు మా పంచాయతీలు అవనే, మీరు అయినప్పుడు పెట్టండి. మీరు అవ్వకపోతే మీరు కంప్లైంట్ చేయండి. మీరు అవ్వకపోతే మీరు కంప్లైంట్ చేయండి. రిమైనింగ్ పంచాయతీలు అవనండి. ముందు కానివ్వండి, మీరు ప్రొసీడ్ సంబంధం లేదు. నీ పంచాయతీకి నువ్వు మాట్లాడు, మీరు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. కూర్చోనంటే మీ మందరం పోతున్నారు, మీరు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మొక్కజొన్న సీడ్స్ యజమాని నారాయణ మరియు అనుచరులపై సిపిఐ క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. పారుమామిళ్ల మండలంలో యాజమాన్యం మండిన పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని రైతులకు వాగ్వాదం చేసి అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 60,000 రూపాయలు ఇస్తామని నమ్మించి మోసం చేయడం సరిగా లేదని సిపిఐ నాయకులు పిడుగు మస్తాన్ పిర్రయ్య తెలిపారు. రైతులు మొక్కజొన్న సీడ్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. వాళ్ళు ఎత్తపోయేటప్పుడు ఇప్పుడే రేపు తెల్లవారు వేస్తామన్నారు డబ్బులు. ఆ డబ్బులు వేయకుండా ఏమంటే ఆ అమౌంట్ అయిపోయింది, మా కాడ ఫోన్పే పని చేయదు, తెల్లవారు రేపు పొద్దున్నే వేస్తాం మీకు అని చెప్పి మోసం చేసి మా ఎత్తపోయినారు. కొన్ని బాగా లేకుంటే అవి దున్నేయమన్నారు, మీకు ఆ నష్టపరం ఇస్తానన్నారు. ₹1 ఇంతవరకు వేయలేదు మాకు. నాకు 5 ఎకరాలు పెడితే
3 ఎకరాలు బాగలేదన్నారు, 2 ఎకరాలకైనా కానీ ఇంతవరకు 1 రూపాయి లేదు మాకు. ఇదో వేస్తాం అదో వేస్తామని మోసం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు మాత్రం ఎక్కడో తెలియదు మాకు. కంపెనీ అంతా మోసము. ఈ ఏజెంట్ ఒకటి చేస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా చేసే గవర్నమెంట్ మనం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. కంపెనీ పెడతా ఉన్నాము. అట్లాంటిది వీళ్ళు మేము క్యాష్ లెక్క మేము మీకు సంచులు అమ్మితే డబ్బులని చేసి ఏరియా నెంబర్ ఇచ్చిన తర్వాత దాన్ని మామూలుగా ఇచ్చి దాన్ని మేము సాకి పెంచి తీసుకుపోయిన తర్వాత దాన్ని విమర్శ లేకుండా చేసారు. కనీసము మేము పైరు సాకినాము, పైరు పెంచినాము, డబ్బులు అన్నారు, ఇది గది సమాధానమే లేదు. ఏరే కంపెనీ వాళ్ళ పంపించి ఇంట్లో ఇచ్చిన విత్తనాలు ఇచ్చి మళ్ళీ ఏరే కంపెనీ పెట్టి ఈ కంపెనీ పెట్టినాం. దానికి సమాధానమే ఇవ్వడం లేదు. వీళ్ళు మామూలు క్యాష్ లెక్కలే అదిలే ఇదిలే అని మమ్మల్ని నానా బాధలు పెడుతుండ్రు రైతులను. నారాయణ అనే వాళ్ళ మీద ఇలా 5 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు పంట పండించి పంట ఎత్తుకొని దిగుబడి ఎత్తుకొని పోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు వెంటనే వీళ్ళకి రైతులు కానీ అందికపోతే రేపు ఒక వారం ఏమైతే అడగండి, 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు అని రకరకాలుగా వాళ్ళ చేత చెప్పించుకుంటూ అవి ఖచ్చితంగా మీరు డబ్బులు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. మరికొంతమంది రైతులకు మీరు నెల లోపలనే మీ కంపెనీ బాగాలేదు, మీరు కొట్టేయండి, మీకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి కొంతమంది 5 మంది రైతుల దగ్గర నుంచి దున్నేయడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా 1 రూపాయి అందిలే. పంట ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, పంట నష్టపోయి పైరు పెట్టుకుని వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అందువలన వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి రేపు వీళ్ళను మొత్తం రైతులందరినీ కూడా వచ్చే సోమవారం లోపల కానీ ఈ నష్టపోయి వీళ్ళ డబ్బులు కానీ అందించకపోతే సోమవారం రోజు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసి వాళ్ళ కంపెనీ పైన కేసులు నమోదు చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది అనంతరము తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెంలో జాతీయ రహదారి 167A నిర్మాణ పనుల వల్ల రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నట్లు చెప్పారు. స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద వరద నీరు పోవడానికి తూములు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు నష్టం కలగబోవడంతో వారు బుధవారం రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో టిప్పర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హైవే అధికారులతో మాట్లాడి వెంటనే తూములు ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నీళ్లు సక్రంగా పోకుండా రోడ్డు వేస్తున్నారు. దీని మీద మన రామకృష్ణ మన రైతులందరూ ఇక్కడ ఈ నీళ్లు పోయేదానికి అవకాశం చూపించాలని ఈరోజు కొద్దిగా ఆపడం జరిగింది. ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక 20 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఎమ్మెల్యే గారు పిఏ గారు వాళ్ళు మాట్లాడి ఒక 20 రోజుల్లో చేపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత రైతులందరూ దీన్ని ఈ ట్రాఫిక్ని ఎంతో విరమించుకోవడం జరిగింది. అదీనుగాక ఇక్కడ మాకు సెంటు 2 లక్షల రూపాయలు ఉంటే నష్టపరిహారంగా 27 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని మేము కలెక్టర్ గారికి ఆర్గ్యుమెంటేషన్ పెట్టుకున్నాము. ఈ విధంగా 1 సంవత్సరం వరకు మేము కూడా చాలా నష్టపోతామని రోడ్డు కూడా ఏమీ లేదు. తర్వాత కలెక్టర్ గారు పిలిపించి మీకు న్యాయం చేస్తాము రోడ్డు మేము రోడ్డు వేయించాము. మోపిదేని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ప్రముఖంగా నిలుస్తోంది. అమావాస్య పర్వదినాన ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తడంతో టికెట్లు రుసుముల ద్వారా ఒక్క రోజులోనే 9,79,259 ఆదాయం నమోదైంది. ఈ వివరాలను ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చి పర్యవేక్షణలో ముఖ్య పాత్ర వహించారు. మోపిదేవి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి సౌకర్యాలను కల్పిస్తూ రాష్ట్రంలో ఒక విశిష్ట పుణ్యస్థలంగా నిలిచింది. అవును
ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం హయత్ నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి విలువైన 3 కోట్ల రూపాయల ఏనుగు దంతాల గుట్టును స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకుంది. రాచకొండ కమిషనరేట్ సిపి జి సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ నిందితులు ఇంతకు ముందు ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులో జైలు అనుభవం ఉన్నారని, త్వరగా డబ్బు సంపాదించేందుకు ఏనుగు దంతాలను ప్రైవేటు బస్సుల్లో టీవీ కవర్లలో దాచి పెట్టుకుని తీసుకెళ్లాలని ప్లాన్ చేశారని తెలిపారు. సరైన సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం నిర్వహించిన ఆపరేషన్లో నిందితుని అరెస్టు చేసి దంతాలను సమకూర్చారు. మార్కెట్ లో డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ వెళ్ళడం, పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఈ ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ శివారులో నూతన ఫార్మా పరిశ్రమ నిర్మాణాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫార్మా పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం, దుర్గంధం, వాహనాల వల్ల అనారోగ్యాలు, విద్యార్థుల చదువుపై ప్రభావం పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని, ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు కంపెనీ ముందు నిరసనలు నిర్వహించారు. పరిశ్రమ యాజమాన్యం టీఎస్ఐ పాస్ ఆధారంగా అనుమతులు తీసుకున్నప్పటికీ అధికారులు పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్పందించారు. పోలీసులచే ఆందోళనకారులను పంపించి సంఘర్షణ జరిగింది. చెప్తా, మేము కూడా చెప్తాము. మేము పైసలు కొన్నాము, పైసలు పెట్టినాం, భూమి కొన్నాము, పర్మిషన్ ఇచ్చినాక కంపెనీ పెడతాము. ఏమైంది నుంచి మాకు ప్రాబ్లం అవుతుంది. స్కూల్ దగ్గర ఉంది, దానికోసమని మేము కంపెనీ ఫార్మా కంపెనీ కాదని చెప్పడం అంటుంది. పర్పుల కంపెనీ అని చెప్తున్నాం. కాదు, ఆ స్పాంజ్ కంపెనీ కాదు, అది ఎంఎస్ఎన్ కంపెనీ అయినప్పుడు వస్తుందని చెప్పి చార్టర్ కంపెనీ అని. ఇప్పుడు తీరా చూస్తే ఎంఎస్ఎన్ కంపెనీ అది అంత పెద్ద కంపెనీ అయింది. అది దిగిన మాకు భరోసా లేదు. గ్రామ ప్రజలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు కాబట్టి దీన్ని మొత్తం గ్యాదర్ చేసి దాన్ని అది చేస్తున్నారు. అది ఖచ్చితంగా కెమికల్ కంపెనీ, 100% కెమికల్ కంపెనీ అవుతుంది. అది అవుతుంది ఇట్లా కంపెనీ మాకు వద్దా అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది 1 నెల 2 నెలల నుంచి. కానీ గ్రామ ప్రజలు పట్టించుకుంటే బాగుంటుందేమో, ఉపాధి కోసం కాదు, మాకు పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి అంతే. కంపెనీ వద్దు అని మేము తీర్మానం చేసినాం గ్రామ సభలో. ఆ కంపెనీ తోటే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇది 3వసారి పనులు ఆఫ్ చేయడం. మేము ఆఫ్ చేయడం, వాళ్ళు వచ్చి పగలు ఎవరు లేకపోయినప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. అధికారులు కొంచెం పట్టించుకోవాలని కోరుచున్నాం. వల్ల మాకు కెమికల్ ఇప్పుడు పిల్లలకు పొల్యూషన్
స్కూల్ దగ్గరనే ఒక 220 మీటర్స్ కూడా లేదు. అంత దగ్గరలో ఈ కంపెనీ వద్దు. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుందని మేము దీన్ని పాత కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. ఏం కంపెనీ అది? అది ఫార్మర్ ఎంఎస్సి కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. అప్పుడు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా నియంత్రణకు సాంకేతికతతో కొత్త దశ మొదలైంది. డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కరరావు ఆధ్వర్యంలో గుంపా లక్ష్యంపురం గ్రామంలో డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారిని విజయవంతంగా నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లోని పెద్ద నీటి నిల్వ కుంటలపై యాంటీ లార్వాల్ స్ప్రేయింగ్ డ్రోన్ ఉపయోగించి మలేరియా వ్యాప్తిని నియంత్రించారు. టెక్నిపాస్ మిశ్రమాన్ని డ్రోన్లో నింపి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో మందు ప్రయోగం చేయడం ద్వారా మరింత సమర్థవంతమైన నియంత్రణ సాధించనున్నది. ఈ ఆధునిక ప్రయత్నం వల్ల గ్రామ ప్రజలకు ఆరోగ్య సంరక్షణలో కొత్త మార్గాలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఇంద్ర పార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వాసవి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవ కార్యక్రమం కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య బాల్ లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య, విజయలక్ష్మి, అత్తెల్లి లక్ష్మయ్య, పద్మ దంపతుల కుటుంబ సభ్యులు సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, నాయకులు ఎన్సి సంతోష్, ఉప్పల ప్రవీణ్, డాక్టర్ ప్రవీణ్, ప్రశాంతి, సిద్ధి భిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, అత్తెల్లి శ్రీనివాస్, ఐతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ప్రజలకు సామాజిక సేవను అందిస్తూ మనస్ఫూర్తితో సేవ చేసిన వారు అభినందనలు పొందారు. ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రోజు మా ముఖ్య అతిథిగా ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారు, ప్రశాంతి గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవైశ్య మిత్రులు సిద్ధి భిక్షపతన్న గారు, తిగుల్ ప్రవీణ్ గారు, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎన్సి సంతోష్ గారు, అయితే సత్యం గారు, మా అత్తెల్లి శ్రీనివాస్ గారు, దొంతుల సత్యనారాయణ గారు, ప్రశాంత్ గారు, అత్తెల్లి లక్ష్మయ్య గారు, ప్రవీణ్ గారు మరియు సంత్ గారు, గంధ యాదగిరి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటేష్ గారు, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోతే కూడా అన్నేదా భావించకుండా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నామని ఖాళీ వాట్సాప్ లో పెడితేనే మా మిత్రులు ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులందరూ ముందు వరుసలో ఉంటూ ఈ సేవ చేయడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు బుధవారం కూడా ఇచ్చిపెట్టి అందరూ మా ఆర్యవైశ్య సోదరులు అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టయితే వారి కుటుంబానికే కావచ్చు, పితృలకే కావచ్చు చాలా మోక్షం కలుగుతుందని చెప్పేసి, అలాగే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమము నిజంగా గజ్వేల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ విస్తరించిన ఈ కార్యక్రమం ఈ రోజు గజ్వేల్లో దిగ్విజయంగా 60వ కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన మా వైశ్య సంఘం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.